Hello everyone, welcome to today's class. Today I'm going to explain about class and objects in OOPS concept which is related to Python. Let's get into the topic. నేను చెప్పబోయే టాపిక్స్ వచ్చేసి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. క్లాస్ ని ఎలా క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాం, క్లాస్ ని ఎలా మాడిఫై చేస్తాం, ఆబ్జెక్ట్ ని ఎలా ఎలా యాక్సెస్ చేస్తాం, ఎలా మాడిఫై చేస్తాం, క్లాస్ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, దాంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు క్లాస్ అనేది ఏందో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తాను. సింపుల్ గా మనం క్లాస్ అనేది ఏంటంటే అదొక బ్లూ ప్రింట్, అదొక డిజైన్. నేను ఒక ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకుందాం. సో నేను కార్ ని డిజైన్ చేయాలంటే నాకు కావాల్సింది ఏంది, ఆ కార్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లైక్ ఆ కార్ కి నేను ఏ కలర్ వేస్తే బాగుంటుంది, ఆ కార్ కి ఐ మీన్ ఆ కార్ కి ఎన్ని సీట్స్, లైక్ ఎంత కెపాసిటీ ఉండాలి ఆ కార్ లో, ఆ ఒక ఫ్యామిలీ కారా లేదంటే ఒక స్పోర్ట్స్ కారా మనం డిజైన్ చేస్తాం ఒక కార్ ని. ఇది అనేది ఒక బ్లూ ప్రింట్ అనమాట. ఈ కార్ అనేది ఒక బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ ని ఒరిజినల్ ఒక ఆబ్జెక్ట్ లోకి మార్చాలి అనే దానికి మనకి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి కావాలి. కానీ ఇది ఎగ్జాంపుల్, జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాను. పైథాన్ లో ఈ ఎగ్జాంపుల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. లెట్స్ గెట్ ఇట్ టు టాపిక్. ఇక్కడ యాక్చువల్ డెఫినేషన్ ఏంటి, వాట్ ఈస్ క్లాస్? నేను చెప్పాను కదా ముందు చెప్పినందుకు, క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్, అదొక వేరియబుల్, అదొక ఫంక్షన్, ఒక మెథడ్ అది. క్లాస్ ఒకవేళ క్రియేట్ అయింది, అది ఆటోమేటిక్ గా రన్ కాదు, దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ కావాలి. ఎక్కడైతే క్లాస్ క్రియేట్ అయిందో అక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయితేనే క్లాస్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మనకు ఫంక్షన్స్ ఎట్లా, ఫంక్షన్ అనేది క్రియేట్ అయినప్పుడు అది ఫంక్షన్ కాల్ అయితేనే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ క్లాస్ విషయంలో అట్లా పనికిరాదు. ద క్లాస్ క్రియేట్ అయినప్పుడు ఆబ్జెక్ట్ అనేది కానీ క్రియేట్ కావాలి. నేను ఇక్కడ మీకు కార్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఈ కార్ ఎగ్జాంపుల్ ని బేస్ చేసుకుని ఇంకో ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మనం ఒక ఇల్లు కడతాం, ఇల్లు కట్టేటప్పుడు ఒక ఆర్కిటెక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన ఒక ప్లాన్ గీస్తాడు. ఆ ప్లాన్ దాన్ని ఏమంటారు, బ్లూ ప్రింట్ అంటారు. ఆ బ్లూ ప్రింట్ ని యూజ్ చేసుకుని నువ్వు పిల్లర్స్ ఎన్ని పెట్టాలి, ఎక్కడ ఏ డిజైన్ రావాలి, ఎక్కడ ఏ కలర్ రావాలి, ఎక్కడ ఏ రూమ్ కి ఎట్లా ఉండాలని నువ్వు చెప్తావు. అది క్లాస్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు క్లాస్ ఉంది, దాంట్లో ఇప్పుడు ఈ ఈ స్టైల్లో నువ్వు ఇల్లు కట్టు, నువ్వు బ్లూ ప్రింట్ చూసినాక ఈ స్టైల్లో నువ్వు ఇల్లు కడతావు, దాంట్లో ఉండేవి నువ్వు యాక్సెస్ చేయాలి. ఆ పిల్లర్ నువ్వు ఇక్కడ ఉండాలి, నేను ఇప్పుడు సపోజ్ నువ్వు వాటర్ ట్యాప్ దగ్గరికి వెళ్ళాను, దాంట్లో నుంచి వాటర్ రావాలి, అవన్నీ ఒక బ్లూ ప్రింట్ లోపల ఉంటాయి. ద ఆబ్జెక్ట్ ఏంటంటే ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్సెస్ ది మెథడ్స్ అండ్ ది వేరియబుల్ ఇన్సైడ్ ది క్లాస్. మెథడ్స్ అంటే ఫర్దర్ సెషన్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేను వేరియబుల్స్ వరకు కవర్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను, ఎందుకంటే మనము ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చాలా డెప్త్ గా నేర్చుకుంటాం, క్లారిటీతో నేర్చుకుంటాం. మీరు కాన్సన్ట్రేట్ పెట్టినండి, మిగిలినదంతా నేను చూసుకుంటాను. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుందాం మనం. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటి, నేను ఇక్కడ ఒక ఫంక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ ఏంటి, C1 కార్ స్టార్ట్. కార్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ కార్ స్టార్ట్ చేయడానికి నేను ఒక ఆబ్జెక్ట్ అనేది C1 అనేది ఏంది, ఒక ఆబ్జెక్ట్. కార్ అనేది ఏంది, క్రియేట్ ఆబ్జెక్ట్, అదొక ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేశాను. C1 అనేది ఒక ఆబ్జెక్ట్, నేను ఇంకో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఇది యాక్చువల్ గా ఫంక్షన్ పైన మనం ఏదైతే కాల్ అనేది ఉంటుంది చూసారా, ఐ మీన్ క్లాస్ నేమ్ కార్. C1 స్టార్ట్, నేను ఆ మెథడ్ ని పిలుస్తున్నాను, కార్ అనేది స్టార్ట్ అవుతుంది, నువ్వు రా అని. అవుట్పుట్ ఏం వస్తుంది, మనకి కార్ స్టార్టెడ్ అని వస్తుంది. మనకి ఈ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ వన్, కోడ్ రీయూజబిలిటీ. నువ్వు ఒక్కసారి కోడ్ రాసావంటే దాన్ని మల్టిపుల్ టైమ్స్ నువ్వు దాన్ని వాడొచ్చు. లైక్ ఇప్పుడు నేను కోడ్ రాసాను, ఆ కోడ్ ఒకసారి వాడలేం, లైక్ ఏదైనా వాడితే నువ్వు మల్టిపుల్ టైమ్స్ కోడ్ వాడాలంటే నువ్వు క్లాస్ వెళ్ళిపోవాల్సిందే. రియల్ వరల్డ్ మోడలింగ్, నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, అది కానీ మనం క్లాస్ యూజ్ చేసుకునే బిల్డ్ చేస్తాం. బెటర్ ఆర్గనైజేషన్, యాక్చువల్ మనం క్లాస్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే, ఎవరైనా ఇంటర్వ్యూని అడిగినా డైరెక్ట్ సింపుల్ వర్డ్స్ మీరు ఏమి అంటే, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ యూజ్డ్ టు ఆర్గనైజ్ ది కోడ్ అండ్ బెటర్ రీమోడలింగ్ అండ్ represent the real world things. By class and objects we can secure the code అని చెప్పేసి అంతే సింపుల్. ఇప్పుడు కొంచెం డెప్త్కి వెళ్తే,
క్లాస్ మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు క్లాస్ లో సర్టైన్ మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు క్లాస్ లో. దాని ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇప్పుడు క్లాస్ లో అంటే మనం ఒకళ్ళని ఉండం కదా, చాలా మంది ఉంటారు కదా. సో ఇలానే దీంట్లో కొంతమంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరెవరు అంటే నేను చెప్తాను. ఫస్ట్ వన్ ఏంది, వేరియబుల్. ఒక వేరియబుల్, సపోజ్ ఒక వేరియబుల్ ఏంటంటే a=10 అనుకోండి. a=10 ఇది మామూలుగా మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ బయట క్రియేట్ చేస్తాం. బయట క్రియేట్ చేసినప్పుడు ఈ వేరియబుల్ కి 10 అనే వాల్యూ అసైన్ అవుతుంది. రైట్, ఈ వేరియబుల్ 10 అనే వాల్యూ అసైన్ అవుతుంది. బయట క్రియేట్ చేస్తే నార్మల్ వేరియబుల్, ఐ మీన్ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే. సో నాకు అట్లా వద్దు. ఇదేంటి, ఇప్పుడు క్లాస్ పోతున్నాం. క్లాస్ అనేది మనం ఇక్కడ అడ్వాంటేజ్ చూస్తున్నాం. కోడ్ అనేది రీయూజబుల్ చేసుకోవచ్చు, మల్టిపుల్ టైమ్స్ నువ్వు కోడ్ అనేది వాడచ్చు. సో క్లాస్ లోపల క్రియేట్ చేసే దాన్ని ఏమంటారు అంటే క్లాస్ వేరియబుల్ అంటారు. ఇక్కడ డెఫినేషన్ చూడండి, డెఫినేషన్ రాసాను. ఏ వేరియబుల్ ఈస్ ఇన్సైడ్ ది క్లాస్ ఈస్ కాల్డ్ హ్యాజ్ ఎ క్లాస్ వేరియబుల్. దెన్ మే క్లియర్ విత్ దిస్. సో ఇది క్లాస్ వేరియబుల్ సంబంధించింది. నెక్స్ట్ మెథడ్. మెథడ్ అనేది ఏంటంటే ఎనీ ఫంక్షన్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఇన్సైడ్ ది క్లాస్ ఈస్ కాల్డ్ హ్యాజ్ ఎ మెథడ్. ఇప్పుడు మనకు ఫంక్షన్స్ ఉన్నాయి, దాన్ని మనము క్లాస్ లోపల క్రియేట్ చేస్తాం చూసారా, దాన్ని మెథడ్ అంటారు. ఈ మెథడ్స్ అనేవి ఫర్దర్ గా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్ట్రెస్ లేకుండా ఇప్పుడు మనం ఎలా యాక్సెస్ చేయాలో మనం వేరియబుల్స్ వరకు నేను చెప్తాను ఈరోజు. సో కన్స్ట్రక్టర్ అనేది ఏంటంటే ఒక స్పెషల్ మ్యాజిక్ వర్డ్. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే *_int $_. సో ఇవి ఈ ముగ్గురు, ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 మెంబర్స్ అన్నమాట క్లాస్ కి. ఈ 3 క్లాస్ మెంబర్స్. మనం ఒకళ్ళమే ఉండం క్లాస్ లో, టీచర్లు ఉంటారు, టీచర్లు వస్తారు, స్టూడెంట్స్ ఉంటారు. సో ఇవన్నీ క్లాస్ మెంబర్స్. ఓకేనా. సో ఇప్పుడు మనకి క్లాస్ క్రియేట్ చేయాలంటే మనకి సర్టెన్ రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్ నేమ్ ఇస్తా, లైక్ నేను హలో. ఇట్లుంటే క్లాస్ నేమ్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకు అనేది అది రూల్. సో ఫస్ట్ చూడండి, క్లాస్ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ లోయర్ కేస్ ఆర్ అండర్ స్కోర్ తో చూడండి, ఇలా ఉన్న అది యాక్సెప్ట్ చెయ్యదు. సో ఎలా ఉండాలి, సో క్లాస్ నేమ్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ అండ్ రిమైనింగ్ షుడ్ బి స్మాల్ లెటర్. సో ఇది సెకండ్ కేస్. ఇప్పుడు మనకి చాలా వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు హలో వరల్డ్ ఉంది. హలో వరల్డ్ లో స్టార్టింగ్ వర్డ్స్ అన్ని అప్పర్ కేస్ ఉండాలి, రిమైనింగ్ అని లోయర్ కేస్ ఉండాలి. మనకి ఎన్ని వర్డ్స్ అయినా ఉండని, లైక్ హలో వరల్డ్, హలో ఇండియా, హలో అమెరికా, లైక్ మనకున్న వర్డ్స్ అన్ని దానిలో స్టార్టింగ్ లెటర్ అనేది అప్పర్ కేస్ ఉండాలి. వైల్ కమింగ్ టు ది మెమరీ మేనేజ్మెంట్ ఆఫ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మెమరీ మేనేజ్మెంట్ అనేది చాలా సింపుల్. ఎట్లా అంటే మెమరీ అనేది ఎలా మేనేజ్ చేసుకుంటుంది, దాని టైప్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది అనే దాన్ని మెమరీ మేనేజ్మెంట్. సో మనందరికి తెలుసు ర్యామ్. నేను మీకు పైన క్లాస్ గురించి, అది మెంబర్స్ ఆఫ్ క్లాస్ గురించి చెప్పాను. ఏవేవి, వేరియబుల్, మెథడ్, కన్స్ట్రక్టర్. ఇవన్నీ డిక్షనరీ ఫార్మాట్ లో స్టోర్ అవుతాయి, కీస్ అండ్ వాల్యూ పేరు రూపంలో. సో డిక్షనరీ ఫార్మాట్ లో స్టోర్ అయినప్పుడు మనకు అవి యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం రియల్ టైం డేటా అంటే డిక్షనరీలోనే స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఏమైతుంది, మనం ఏమైతే నేమ్ ఇస్తున్నామో, లైక్ మెంబర్ నేమ్ ఇస్తున్నామో, అది కీ తీరు యాక్ట్ అవుతుంది. వాల్యూ లేదంటే డేటా ఇస్తున్నామో, వాల్యూస్ తీరు యాక్ట్ అవుతాయి. వెన్ ఎవర్ వి క్రియేట్ ఏ ఆబ్జెక్ట్, ఎప్పుడైనా నువ్వు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు, ఆ క్లాస్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ కి సపరేట్ మెమరీ అలొకేషన్ ఉంటుంది. కాకపోతే అది ఒక్కటే పాయింట్ ఆఫ్ క్లాస్ కి యాక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ ఉన్నారు అనుకోండి, మీరు ఇప్పుడు ఒక క్లాస్ కి సంబంధించిన వాళ్ళు, అంటే మీరు ఎవరు అసలు, మీరు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, రైట్, మీరు ఒక ఆబ్జెక్ట్, మీరు ఒక క్లాస్ కి సంబంధించిన వాళ్ళు. మీ క్లాస్ ఇక్కడ ఉంది. సో మీరు బీటెక్ తీసుకోండి, 4 years వరకు ఒకటే స్ట్రీమ్ చదువుతారు కదా, ఆ స్ట్రీమ్కే కదా మీకు సంబంధించింది. మీరు రేపు పైన ఇదే క్లాస్ లో కూర్చుంటారు, ఎల్లుండి పైన మళ్ళీ ఇదే క్లాస్ లో కూర్చుంటారు.
మీరు ఈ క్లాస్ నుంచి ఎప్పుడు సెపరేట్ అయిపోతారు? మీ ఏదైతే డిగ్రీ కంప్లీట్ అయితే మీరు సెపరేట్ అయిపోతారు. సేమ్ ఇక్కడ ఇంతే. కాకపోతే క్లాస్‌లో మీరొక్కళ్ళే ఉంటారుగా. మీకో సెపరేట్ రోల్ నంబర్ ఉంటుంది. మీ ఫ్రెండ్‌కో సెపరేట్ రోల్ నంబర్ ఉంటుంది. సో, ఇక్కడ గాని ఆబ్జెక్ట్స్‌కి సెపరేట్ అడ్రెస్ అనేది ఉంటది. సో, నీకది నేను చూపిస్తాను. ఒకసారి చూడండి ఇక్కడ. సో, ఇదొక కోడ్. ఇక్కడ క్లాస్ క్రియేట్ చేశాను. క్లాస్ లోపల నేను క్రియేట్ చేసిన వేరియబుల్స్ ఏమైతది? క్లాస్ వేరియబుల్స్. నేను ఇక్కడ 2 క్లాస్ వేరియబుల్స్ గాని క్రియేట్ చేశాను. సో, ఇక్కడ నేను పైథాన్ విజువలైజర్‌లో మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదొక క్లాస్. బట్ నేను ఒక బట్ అనే క్లాస్ ఒకటి క్రియేట్ చేశాను. క్రియేట్ చేసినాక ఏంది అది? నేను 2 వేరియబుల్స్ అనేవి దాని లోపల క్రియేట్ చేశాను. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక నెక్స్ట్ వస్తాను. డైరెక్ట్ ఇది ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు క్లాస్ ఎగ్జిక్యూట్ కావాలంటే దాని ఆబ్జెక్ట్ క్రియేట్ కావాలి కదా. సో, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంది? S1 ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో, నేను నెక్స్ట్ వస్తాను. ఇంకోటి అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంకో ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే మనం 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ యూసేజ్ మనం ఇక్కడ కోడ్ లో చూసుకుంటే 4 యూసేజ్ అని ఉంది. యాక్చువల్ గా అది ఫర్దర్ గా నేను స్టెప్స్ రాసా కాబట్టి 4 యూసేజ్ అని ఉంది. సో, ఇవి నేను తీసేస్తాను. లైక్ ఇప్పుడు చూడండి 2 యూసేజ్. ఎందుకంటే మనం 2 ఆబ్జెక్ట్స్ అనేవి మాత్రమే క్రియేట్ చేసాం. సో, దానివల్ల 2 యూసేజే మనకి ఉంది. సో, ఇట్లా పైథాన్ విజువలైజర్ లో నెక్స్ట్ వస్తాను. నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంది? నేను ఇక్కడ ఏమంటున్నాను? నాకు దానొక అడ్రస్ కావాలి. అడ్రస్ కావాలన్నప్పుడు ఇక్కడ చూడండి. నేను ఇక్కడ కోడ్ ఏం రాశాను? ఐడి. సో, నాకు దీని ఒక అడ్రస్ నాకు కావాలి. సో, ఐడి ఆఫ్ S1 ఇది మనం క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ పేరు. ఏ అనేది వేరియబుల్. దాని అడ్రస్ నాకు కావాలి. సో, ఓకే. ఇక్కడ అదేంది? నాకు దీని అడ్రస్ గాని కావాలి. ఇక్కడ అది యాక్చువల్‌గా మనం రూల్స్ తయారు చేస్తాం. ఆ రూల్స్ ప్రకారం అది క్యాపిటల్ లాక్స్ ఉంటే వార్నింగ్ చూపెట్టదు. సో, ఇక్కడ నాకు ఈ అడ్రస్ ప్రకారం కావాలి. నాకు ఆ అడ్రస్ గాని కావాలి. ఇప్పుడు అడ్రస్ అనేది నేను మీకు చూపెడతాను ఒక్క సెకండ్. సో, ఈ కోడ్ అనేది నేను ఎగ్జిక్యూట్ చేస్తాను ఇప్పుడు. సో, చూడండి. ఇప్పుడు దాని అడ్రస్ చూడండి ఏమొచ్చింది? దాని అడ్రస్ వచ్చేసి లాస్ట్ కి 4568 45888 1904 అడ్రస్ అనేది సేమ్ ఉండదు. ఇది అడ్రస్ అనే బదులు మెమరీ అలొకేషన్ అనేది సేమ్ ఉండదు. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అదే మీకు. ఏంది? ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినా దానికి సపరేట్ మెమరీ అలొకేషన్ ఉంటుంది. సో, ఈ సింటాక్స్ ఏంటి అంటే మనం ఏదైతే ఇందాక రన్ చేసాం చూస్తున్నారా? అది ఓన్లీ అడ్రస్ ని జనరేట్ చేస్తుంది. నాకు అడ్రస్ వద్దు. నాకు డేటా మొత్తం కావాలంటే ఈ సింటాక్స్ వాడతాం. సో, క్లాస్ _dict ఇది ఏంటంటే మనకి దండర్ మెథడ్ అంటారు. స్పెషల్ మ్యాజిక్ మెథడ్ గాని అంటారు. ఇది ఒకవేళ ఆబ్జెక్ట్ కావాలంటే ఇది యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు నేను చెప్తాను కదా, యాక్సెసింగ్ ది క్లాస్ వేరియబుల్స్ అండ్ మాడిఫైయింగ్ ది క్లాస్ వేరియబుల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో, కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా వింటే చాలా సింపుల్ ఇది. ఏం లేదు. If we want to access any of the class, we can access in 2 ways. First one వచ్చేసి ఏంటంటే by using of class name, by using of object. So, usually we don't use class name to call the variable most of the times. ఎందుకంటే class name మనము క్లాస్ ఆబ్జెక్ట్ ఉంటేనే కదా క్లాస్ అల్టిమేట్ గా వచ్చేది. సో, మనం యూజ్ చెయ్యం అది. Usually we don't use class name to call the variable. Most of the times we use object name. అంతే. సో, దీని సింటాక్స్ వచ్చేసి ఏంటంటే క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్. నేను మీకు క్లారిటీగా చెప్తాను. ఇది కోడ్ మీకు ఒకవేళ ఈ నోట్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో నోట్స్ లేదంటే నేను ఆడ పెట్టేస్తాను. ఒకసారి మీరు నోట్స్ వెరిఫై చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో నోట్స్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఈ నోట్స్ వెరిఫై చేసుకోవచ్చు. సో, ఇది ఎట్లా నేను ఇప్పుడు కోడ్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, మనం ఇప్పుడు యాక్సెసింగ్ కాబట్టి ఈ పార్ట్ నేను వద్దన్నా కదా, ఈ పార్ట్ నుంచి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తాను. మీకు ఇప్పుడు ట్రై చేస్తాను. సో, ఇక్కడ ఏంది? నేను ఒక 2 ఆబ్జెక్ట్స్ ఐ మీన్ 2 వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేశాను. ఇవి ఎక్కడ క్రియేట్ చేశాను? క్లాస్ లోపల క్రియేట్ చేశాను కాబట్టి దాన్ని క్లాస్ వేరియబుల్స్ అంటారు. ఈ 2 క్లాస్ వేరియబుల్స్. లైక్ విత్ దిస్.
ఈ రెండు క్లాస్ వేరియబుల్స్. సో ఈ రెండు అనేది ఏంది, ఈ రెండు ఆబ్జెక్ట్స్. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ నేను దాని అడ్రస్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను, దాని అడ్రస్ దాని మెమరీ అలొకేషన్ చేశాను. నెక్స్ట్ ఏంది, దాన్ని యాక్సెస్ చేశాను. ఇక్కడ చెప్పాను కదా ఇది ఏంది, బట్ అనేది క్లాస్ నేమ్, బట్ అనేది క్లాస్ నేమ్. ఆ క్లాస్ నేమ్ దాని డేటా నాకు కావాలి అంటే నేను ఏమని చెప్పాను, ఆ మెథడ్ వాడాలి, అదే $_det_. సో ఇక్కడ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇగోండి డిక్షనరీ ఫార్మాట్ లో మనకి ఇక్కడ అది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తే A = 20 అండ్ B = 30 హ్యాస్ మన ఇక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్స్ నే దాన్ని డిక్షనరీ ఫార్మాట్ లో మనకి ఇచ్చింది. సో ప్రింట్ ఆఫ్ S1, ప్రింట్ ఆఫ్ dir ఆఫ్ S1 అంటే మనకి డిక్షనరీ ఫామ్ లో ఉండదు, లిస్ట్ ఆఫ్ ఓన్లీ కీస్, ఓన్లీ కీసే మనకు కనపడతాయి. ఐ విల్ షో ఇయర్, చూడండి లిస్ట్ ఆఫ్ కీస్ అంతే, లిస్ట్ ఆఫ్ కీస్. మనకి మొత్తం డేటా అనేది ఉండదు ఆబ్జెక్ట్ లో, ఓన్లీ లిస్ట్ ఆఫ్ కీస్ అనేవి మాత్రమే మన దగ్గర ఉంటాయి. ఇవి లిస్ట్ లోపల ఉంటాయి కీస్, దీంట్లో కానీ కింద సేమ్ అంతే ఉంటది. సో ఇది వచ్చేసి ఎలా యాక్సెస్ చేయాలి దాని లోపల ఉన్న డేటాని, దీన్ని ఒకవేళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయమంటే పైథాన్ విజువలైజర్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి, సింపుల్ గా ఉంటుంది, అర్థమైంది. సో మనకు అడ్రస్ అనేది ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా, ఇక్కడ వరకు మనం అడ్రస్ అనేది కనుక్కున్నాం. సో ఇక్కడ నేను నెక్స్ట్ వస్తున్నాను, నెక్స్ట్ వస్తే ఏంది, అడ్రస్ అనేవి మనకి జనరేట్ అయినాయి, ర్యాండమ్ అడ్రస్ ఉంటుంది, ఒకటేసారి ఏ అడ్రస్ అనేది ఫిక్స్ ఉండదు. సో నెక్స్ట్ వస్తే ఏమవుతుంది, నెక్స్ట్ వస్తే చెప్పా కదా మనకి డిక్షనరీ ఫార్మాట్ లో కీస్ అండ్ వాల్యూ పేర్స్ అనేవి వస్తాయి. సో అగైన్ నేను నెక్స్ట్ వస్తాను, నెక్స్ట్ వస్తే ఏంది మనకి ఇక్కడ నేను చెప్పినట్టు మనకి లిస్ట్ లో కీస్ అండ్ వాల్యూ పేర్స్ లిస్ట్ లో వస్తాయి. సో అగైన్ నేను నెక్స్ట్ వస్తాను, ఎందుకంటే నేను ఇంకోటి గాని ఉన్నది నాకు కాబట్టి. అగైన్ మన కీస్ లిస్ట్ లో కీస్ ఒకటి వస్తాయి, వాల్యూస్ రావు. సో ఈ విధంగా మనకి అది వర్క్ అవడం జరుగుతుంది, మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో. సో అగైన్ మనం ఇటు వచ్చేసి డైరెక్ట్ యాక్సెసింగ్. డైరెక్ట్ యాక్సెసింగ్ ఏంటి అంటే నువ్వు ఆబ్జెక్ట్ ని లేకుండా డైరెక్ట్ నువ్వు క్లాస్ ని యాక్సెస్ చేస్తున్నావు. అట్లా యాక్సెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎర్రర్స్ వస్తాయి. ఏంది, ది నేమ్ ఎర్రర్, నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఎట్లా అంటే నువ్వు డైరెక్ట్ గా దాన్ని యాక్సెస్ చేయలేవు, దాని అవుట్ సైడ్ నువ్వు యాక్సెస్ ఐ మీన్ దాన్ని యాక్సెస్ చేయాలి, అంతేగాని నువ్వు దాన్ని డైరెక్ట్ గా యాక్సెస్ చేయాలంటే అది ఎర్రర్ అనేది వస్తుంది. సో మోడిఫికేషన్ ఆఫ్ క్లాస్ వేరియబుల్స్. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోడిఫికేషన్ ఆఫ్ క్లాస్ వేరియబుల్స్. సో దానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఎలా మోడిఫై చేయాలి. ఇప్పుడు నువ్వు క్లాస్ ఇక్కడ చూడొకసారి నీకు మనకు అర్థమవుతుంది. ఇఫ్ వి మోడిఫై క్లాస్ వేరియబుల్ విత్ క్లాస్ నేమ్ ఇట్ విల్ ఇంపాక్ట్ యాజ్ వెల్ యాజ్ క్లాస్ అండ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు క్లాస్ వేరియబుల్ తో నేను ఒకటి మోడిఫై చేసావు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫస్ట్ కేసు ఒకటి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఇది ఉంది, లైక్ ఇది ఈ కోడ్ రాసా నేను, ఈ కోడ్ రాసా, ఈ కోడ్ లో నేను క్లాస్ నేమ్ ఏమని ఇచ్చా, రో అని ఇచ్చా. సో ఇక్కడ ఏమి ఇచ్చా, మూవీ నేమ్ RRR అనేది నేను ఇచ్చాను, మూవీ నేమ్ RRR అనేది నేను ఇచ్చాను. సో నెక్స్ట్ రో టు ఏంటి, బడ్జెట్ 500 crores అనుకోండి, 500 crores నేను అక్కడ రాశాను. తర్వాత రో 1 నేను ఇక్కడ ఆబ్జెక్ట్స్, 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేశాను. సో ఫస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం నేను ఏమైనా ప్రింట్ చేస్తాను అంటే యాక్సెసింగ్ ది వేరియబుల్ వితౌట్ మాడిఫైయింగ్ ది రో. రో అనేది క్లాస్ నేమ్, క్లాస్ నేమ్ ని మాడిఫై చేయకుండా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి నేను ఇక్కడ ప్రింట్ చేశాను. సో చూసారు కదా మనకి ఏమేమి ఉన్నాయి, RRR, మూవీ నేమ్ అనేది RRR. ఓకేనా. నెక్స్ట్ ఎందుకంటే నేను ఓన్లీ R1 ఐ మీన్ ఓన్లీ మూవీ నేమ్ అనేది తీసుకున్నాను కాబట్టి మనకి RRR వచ్చింది, మనం బడ్జెట్ అనేది తీసుకోవచ్చు, నాట్ ఇష్యూ. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ కేసులో దీని సింటాక్స్ ఉంటుంది, క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్. సో క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ ఈక్వల్స్ టు వాల్యూ, నువ్వు అసైన్ చేసే వాల్యూ, ఇది క్లాస్ నేమ్, ఇదేమో వేరియబుల్, ఇదేమో నేను అసైన్ చేసే వాల్యూ. సో నేను క్లాస్ నేమ్ కి వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. సో క్లాస్ నేమ్ ఏంది రో, ఇక్కడ ఏంది మూవీ, ఇక్కడ ఏంది KGF. నేను RRR తీసేస్తున్నాను, RRR తీసి నేను KGF పెట్టాలని చూస్తున్నాను. అప్పుడు ఏమైతుంది, మొత్తం ఆ మూవీ నేమ్ ప్లేస్ లో RRR ఉందా మొత్తం పోయి KGF అనేది వస్తుంది.
ఇదేంది, ఓన్లీ నువ్వు క్లాస్ మాడిఫై చేసినావు అనుకో, హ్యాస్ పర్ రూల్ నెంబర్ 1, ఇఫ్ వి మాడిఫై ది క్లాస్ ఇట్ విల్ షో ఇంపాక్ట్ ఆన్ ది అదర్ వే ఆబ్జెక్ట్స్ ఆల్సో. క్లాస్ ఒకటే చేంజ్ కాదు, ఆబ్జెక్ట్ కూడా చేంజ్ అవుతుంది. రూల్ నెంబర్ 1 ఇది. సో రూల్ నెంబర్ 2, while coming to the rule number 2, accessing the variable after modifying the row using the object name. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇంత క్లాస్ నేమ్ వాడి చేశాను, ఇప్పుడు ఆబ్జెక్ట్ నేమ్ వాడి దాన్ని మాడిఫై చేస్తే ఏమవుతుందో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను ఏంటంటే రో 1, ఇప్పుడు రో R1 నేను ఆబ్జెక్ట్ నేమ్ వాడాను, మూవీ నేమ్ ఇచ్చాను, పుష్ప అని ఇచ్చాను. సో ఇక్కడ నేను నెక్స్ట్ అంతకుముందు నేను ఏం చేశాను, KGF అని చేశాను. సో మనకి అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, రో నేమ్ ఏంది, ఐ మీన్ రో దేనికి పాయింటింగ్ చేస్తుంది, KGF అంటే ఎందుకంటే ఇక్కడ మనం రో KGF ఇచ్చాం. నెక్స్ట్ రో ఐ మీన్ ఆబ్జెక్ట్ 1 కి ఏమి ఇచ్చాం, పుష్ప ఇచ్చాం. ఒకవేళ మనము యాజ్ పర్ రూల్ నెంబర్ 2, when we try to modify the variables or values of a variables by using of object name, it will disconnect the object from the class. If any modifications is done to the object, it will not show impact on the class. దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ సరే ఇప్పుడు నేను నా కార్కి నేను డెంట్ పెట్టా, మా డాడీ దగ్గర కీస్ తీసుకొని పోయి చెట్టుకు గుద్ది పడదగిన, ఐ మీన్ కార్కి దేనికో దానికి డెంట్ పెట్టినప్పుడు నా కార్ కోటి డెంట్ పడుతుంది కానీ అన్ని కార్స్ కి పడుతుందా? ఇది సింపుల్ అంతే. ఆబ్జెక్ట్ కి ఏదైతే ఇంపాక్ట్ అయిందో ఆ ఆబ్జెక్టే ఇంపాక్ట్ అవుతుంది తప్పితే మిగిలిన ఆబ్జెక్ట్స్ ఇంపాక్ట్ కావు, ఇంపాక్ట్ పడదు. సో ఇది సింపుల్. నెక్స్ట్ నేను ఇంకోటి ప్రూవ్ చేయడానికి ఇక్కడ ఇంకోటి క్లాస్ నేమ్ వాడి నేను చేంజ్ చేశా. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ క్లాస్ నేమ్ వాడి చేంజ్ చేసిన అన్ని దానికి ఎందుకు చేంజ్ కాలేదని మీకు డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఆబ్జెక్ట్ అనేది డిస్కనెక్ట్ అయిందంటే అది క్లాస్ నేమ్ చేంజ్ చేసినా కానీ ఆబ్జెక్ట్ నేమ్ చేంజ్ చేసినా కానీ దాని మీద ఇంపాక్ట్ అనేది పడదు. ఐ హోప్ ఈరోజు ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది నోట్స్ మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనేమైనా చేంజ్ చేసుకోవాలంటే నాకు దయచేసి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ మేక్ మై సెల్ఫ్ బెటర్ అండ్ బెటర్. నా డ్రీమ్ ఏం లేదు, నాకు ఎంత తెలుసో అది తెలిసినది మీతో షేర్ చేసుకోవడానికి నేను నా తపన అంతే. దానికి మించి నాకు ఏదో వస్తుంది చేస్తా అది అని కాదు. సో ఇలాంటి టాపిక్ మనం ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మనం వేరియబుల్స్ అయిపోయినాయి, ఇంకా మనకి వేరియబుల్స్ లో ఇంకా టైప్స్ ఉన్నాయి, స్టాటిక్, నాన్ స్టాటిక్, అవి డిస్కస్ చేద్దాం. మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్ గాని డిస్కస్ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇక్కడ వరకు వచ్చారు అంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను. రాకపోయినా నేను ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్